జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి వారికి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం మధ్య ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ప్రస్తుతం మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు వృత్తి ఉద్యోగాల కారకుడు, సంతాన కారకుడు అష్టమ స్థానానికి చేరుకోవటం అనేది జరిగింది. తర్వాత మరి షష్టమ స్థానంలో అష్టమాధిపతి సంచరించడం అనేది కూడా జరుగుతోంది. అలాగే సంతాన స్థానంలో మరి కుజుడు సంచారం అనేది కూడా జరుగుతోంది. కనుక ఇటు సంతాన విషయాల్లో అయితేనేమి, కుటుంబ విషయాల్లో అయితేనేమి తరచు ఏదో రకమైన ఆందోళనకి దారితీసే పరిస్థితులు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఇటు ధనానికి సంబంధించిన విషయాలు పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా తరచు ఎవరో ఒకళ్ళ పరంగా సమస్యలు అంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి, సంతానం ఈ రూపేణ ఇబ్బందులు పడే సూచనలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదే మకర రాశిలో జన్మించి ఎవరైతే టీనేజ్లో ఉంటారో ఆ టీనేజ్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అష్టమ స్థానం శుక్రుడు వల్ల ఏదైనా సరే తప్పుల్లో ఇరుక్కోవటం కానీ, ఒక్కోసారి తప్పుడు ఆలోచనలకి లోనవటం కానీ జరిగే పరిస్థితులు అయితే కనుక మకర రాశి వారికి ఈ వారం ఎక్కువగా ఉంటాయి. కనుక ఆయా విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది, తర్వాత మీ ఇంట్లో ఏదైనా సరే ఈ మకర రాశిలో పుట్టిన యుక్త వయసు పిల్లలు ఉంటే కనుక తల్లిదండ్రులు వారి పట్ల కొంత కన్నేసి ఉంచటం కానీ అవసరమని చెప్పవచ్చు. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ వారం ఏదైనా సరే కొంత చికాకులు ఏర్పడటం, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సరే సఖ్యత దెబ్బతినడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక దూరపు సంబంధాలు ఏవైనా సరే కొంత కుదుర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఉన్న చోట కాకుండా
వారి వారి యొక్క సంతానాన్ని ఎక్కడైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వారికి మాత్రం ఈ వారం సానుకూలకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తర్వాత ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖు, 8వ తారీఖు వీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే గనక కనిపిస్తుంది.